సందు దొరికినప్పుడల్లా దుమ్ము రేగ్గొడుతున్నావు శివాజీ. త్రీ థర్డ్ కేస్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై శైలేష్ అండ్ ఈ మూవీకి ప్రొడ్యూసర్ కూడా మన నాని అన్నే. అండ్ ఈ మూవీ ఎలా ఉంది అంటే బాగుంది, నచ్చింది. ఈ మూవీ స్టోరీ విషయానికి వచ్చేస్తే పార్ట్ 2 కి కంటిన్యూస్ ఉన్నాయి. అర్జున్ సర్కార్ వైజాగ్ లో ఛార్జ్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత అండ్ ఆల్సో ఒక టైప్ ఆఫ్ మర్డర్స్ అనేవి జరుగుతుంటది. దానికి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. ఇతను నార్త్ నుంచి సౌత్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తారు, దేని వల్ల ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది అనేది మనం మూవీలో చూడొచ్చు. అర్జున్ సర్కార్ ఏం చేశాడు, లైక్ అసలు ఈ థర్డ్ కేస్ దేనికోసం అనేది మిగిలిన స్టోరీ మీరు మూవీలో చూడొచ్చు. అండ్ ఈ మూవీలో పాజిటివ్స్ అని వచ్చేస్తే నాని 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 బిగ్గెస్ట్ పిల్లర్ అని చెప్పాలి. నాని యాక్ట్ చేయడం వల్ల చాలా సీన్స్ అయితే ఎలివేట్ అయ్యాయని నాకు అనిపించింది. అండ్ మ్యూజిక్ సెకండ్ హాఫ్ లో నాకైతే చాలా నచ్చింది. మ్యూజిక్ ఐ మీన్ బీజిఎం ఎక్కడ లైక్ ఎలివేషన్ సాంగ్స్ లో కాకుండా బాగుంది. బీజిఎం ఒక మ్యూజిక్ తోనే ఎలివేషన్ ఇచ్చారు. అండ్ ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో సెట్ ని డిజైన్ చేసిన విధానం నాకు చాలా నచ్చింది. సినిమాటోగ్రఫీ చాలా స్టైలిష్ గా ఉంది. విజువల్స్ చాలా బ్రూటల్ గా ఉన్నాయి, చాలా బాగుంది. అండ్ ఇవన్నీ పాజిటివ్స్ అని చెప్పొచ్చు. అండ్ సీజీ వర్క్ కూడా బాగా చేశారు. లైక్ ఒక మీడియం బడ్జెట్ ఫిల్మ్ లో ఎంత క్వాలిటీ అవుట్పుట్ రావడం అనేది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పాలి నాని గారికి, మూవీ టీమ్ కి. అండ్ హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు ఇచ్చిన స్కోప్ లో. అండ్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే హిట్ 1 కి 2 కి దీనికి అసలు ఏం సంబంధం అంటూ, ఫర్ ఎగ్జాంపుల్ హిట్ 1 ఒక కేసు చుట్టూ ఇన్వెస్టిగేషన్ లా రొటేట్ అవుతూ ఉంటది. హిట్ 2 ఒక సైకో కలర్ చుట్టూ రొటేట్ అవుతుంటది. హిట్ 3 అలా కాదు, ఇంటర్వల్ కి మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది హీరో ఏం చేయబోతున్నాడు అని. లైక్ ప్రీవియస్ ఫిల్మ్స్ కి దీనికి ఎలాంటి సంబంధం ఉండదు. అండ్ ఆల్సో ఎక్కువ వైలెన్స్ ఉండొచ్చు, లైక్ తప్పలేదు. ఈ మూవీకి ఆ మాత్రం వైలెన్స్ అనేది ఉండాలి. లైక్ నాకు ఇందులో కూడా లైక్ మెయిన్ నెగిటివ్ ఏం కనిపించిందంటే మిస్ అయింది ఆ ఎమోషనల్ కనెక్ట్ అండ్ ఆ డెప్త్ అనేది విలన్ క్యారెక్టరైజేషన్ లో మిస్ అయింది. ఇవి ఈ మూవీలో నెగిటివ్స్. అండ్ ఈ మూవీకి సినిమా పోస్టర్ ఇస్తున్న రేటింగ్ 3/5. చూడండి, థియేటర్ లో చూడండి. అండ్ ఎట్టి పరిస్థితుల్లో చిన్నపిల్లల్ని తీసుకెళ్ళకండి, చిన్నపిల్లల్ని చూడడానికి ఎంకరేజ్ చేయకండి. ఓటీటీలో వచ్చిన స్కిప్ చేసేయండి. అది గైస్ హిట్ 3 కి సినిమా పోస్టర్ ఇచ్చిన రేటింగ్. దట్స్ ఇట్. ఫర్ మోర్ రిలేటెడ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు సినిమా పోస్టర్. థ్యాంక్ యూ.